హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి జున్ను కేక్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. బయట కేక్ అయితే బాగుండట్లేదండి, జున్నుతో ప్రిపేర్ చేశానండి. హెల్తీ కూడా ఉండాలి కదా పిల్లలకు తినిపించేది ఏదైనా, అందుకని జున్ను కేక్ తీసుకొచ్చానండి. పెద్దలైనా పిల్లలైనా ఇయర్కి వన్స్ అన్న ఆవు జున్ను తినాలంట, తింటే చాలా హెల్తీ అంటండి. ఈ కేక్ వాళ్ళకి చాలా ఇష్టం అండి. అలా అని సర్ప్రైజ్గా నేను కేక్ తీసుకొచ్చానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే హ్యాపీతో మనం ఊరుకోం కదా, అందుకే గిఫ్ట్స్ కూడా సర్ప్రైజ్ చేశాను. అసలు సర్ప్రైజ్ ఉంటుందా లేదా అని చాలా ఫీల్ అయ్యారు, కానీ నేను మాత్రం సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి పిల్లలకి. వాళ్ళు మనకు కూడా చేస్తారు చిన్న చిన్న క్రాఫ్ట్స్ వర్క్ అని, మదర్స్ డే, ఫాదర్స్ డే, మ్యారేజ్ డే, బర్త్డేస్ అని మనం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అలా సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అందుకనే చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా పర్లేదు, వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి మనకు అదే కదా కావాల్సింది. వాళ్ళల్లో సంతోషాన్ని చూస్తే ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఇలాగే రిలాక్స్ అయిపోతామండి. వాళ్ళు అసలు ఏం తెచ్చారా అని వెయిటింగ్లో ఉన్నారు. అసలు మా పొట్టిది ఆగట్లేదు, అసలు చింపడానికి రావట్లేదు, ఆగట్లేదు. లాస్ట్కి అసలు గిఫ్ట్స్ ఓపెన్ చేశారు. ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్స్ తెచ్చామో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈ గిఫ్ట్స్ తేవడం వల్ల కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే గేమ్స్ అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కరు ఆడుకునే గేమ్స్ కాకుండా నలుగురు ఆడుకునే గేమ్స్ ఉంటే నలుగురిని ఒక్కటే దగ్గర మనము గ్యాదర్ చేసి ఆడిపించినట్టు కూడా ఉంటుంది. ఒక్కరే అంటే ఎవరంతలో వాళ్ళే ఉంటారు, నలుగురు కూర్చొని ఆడుకునేదంటే మనం ఎంజాయ్ చేసినట్టు చేయొచ్చు. అప్పుడు చాలా గేమ్స్ ఉండేయండి బయట ఆడేటివి. ఇప్పుడు ఎవరు ఎక్కువ గేమ్స్ బయట ఆడట్లేదు, మనం ఆడినట్టు 10% కూడా ఆడట్లేదు. ఇంకోటి మొబైల్స్కి చెక్స్ పెట్టేశారు. నలుగురు కూర్చొని ఆడుకున్నారంటే మొబైల్స్ చూడాలి అన్న ఆలోచన ఉండదు. నువ్వా నేనా అని చెప్పి వాళ్ళు పోటాపట్టి పడుతూ గేమ్స్ ఆడుకుంటారు. కాబట్టి నేనైతే అన్ని నలుగురు ఆడే గేమ్సే ప్రిఫర్ చేసి తెచ్చాను. ఏమంటారు, ఒకరికొకరు నాకు నీకు అని అనుకోకుండా అందరు కూర్చొని ఆడుకునేది తీసుకొచ్చాను. 4 గిఫ్ట్స్ కూడా అలాగే ప్లాన్ చేసి తీసుకొచ్చాను. క్యాచ్ అండ్ క్యాచ్ గేమ్ కూడా తెచ్చాను. కొంచెం హైట్ వైజ్ కూడా పిల్లలు జంప్ చేస్తే కూడా హెల్తీగా ఉంటారని చెప్పి ఇది క్యాచ్ అండ్ క్యాచ్ గేము. బాల్ని త్రో చేస్తే బయటికి వస్తుంది. అలా అని ఇండోర్ గేమ్స్ కూడా ప్లాన్ చేయాలి. అసలు బయట అంటే డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇలాంటి గేమ్స్ కూడా చేస్తే బాగుంటుంది. ఇంకొకటి స్ట్రెంత్ గేమ్ ఆడారండి. ఏమంటారు, గర్ల్సా బాయ్సా అని చెప్పి. గర్ల్స్ 3 బాయ్స్ 2 బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 నించోపెట్టాను. లాస్ట్కి అయితే మన గర్ల్స్ టీమే విన్ అయ్యిందండి. గర్ల్సే విన్ అవుతారు కాబట్టి గర్ల్సే విన్నారు. మీకు కనుక మా పిల్లలకు ఆడిపించిన గేమ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.